దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి, వెల్కమ్ టు దూత మీడియా. బెట్టింగ్ యాప్ ఇప్పుడు అందరి నోళ్ళలో నాడుతున్న మాట. ఈ ఈ సెలబ్రిటీల పేరుతో కొంతమంది అప్పట్లో దానికి ప్రమోషన్లో లేకపోతే ఏందంటారు యాడ్లు చేయటం వల్లే పిల్లకాయలంతా నాశనం అయిపోయారని చెప్పి పోలీసులు ఇప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించేస్తే కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇంకా కలుగుల్లోనే దాక్కున్నారు. మరి కొందరైతే వీడియోల ద్వారా చెప్తున్నారు, మాకు తెలియక చేశాము, తప్పు అయిపోయింది, క్షమించమని. ప్రకాష్ రాజ్ కూడా అందరికి నీతులు చెప్తుంటాడు. ఈ స్వామి ప్రతిదానికి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంటుంటాడు అందరినీ. మరి నువ్వు చేసిన ఏదో పని స్వామి చెప్తాడు. నేను ఇంతకుముందు కూడా అనేవాడిని, గురిగింజకే ఆ ముడ్డు కింద నలుపు తెలియదంట. అట్లా అందరి మీద వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే తప్పుడు పనులు మాత్రం తెలియదు. నేను అప్పుడు ఎప్పుడో చేశాను, ఇప్పుడు చేయట్లేదు అంటాడు. మరి అప్పుడు చేసినప్పుడు ఎంతమంది పిల్లకాయలు చచ్చిపోయారు చెప్పు. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటావా? ఊరిక మాటలు చెప్పడం కాదు ప్రకాష్ రాజా. ఈ మంచక్క కూడా అట్లాగే తయారైంది. ఇంకా ఆయన రౌడీ బాయ్ దేవరకొండ, మా వాళ్ళు మాకు ఒక లాయర్ టీం ఉంది, వాళ్ళు చెప్పినట్టే నేను నటించానంట. డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడాలి స్వామి దరిద్ర వ్యవహారాలు. రానా నీకేం పోయి కాలని చెప్పు. మీ నాయన మంచిగా మీకు పెద్దగా స్టూడియోలు ఉన్నాయి, మీ ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఎందుకు ఈ చెడ్డ పేరు చెప్పు రానా నీకు కూడా? చిల్లర డబ్బుల కోసం కక్కుర్తి పడాలి చెప్పు. ఇంకా శ్రీముఖి, విష్ణుప్రియ, ఇంకా శ్యామల గురించి చెప్పడం అవసరంలా. శ్యామలమ్మ గురించి ఇంకా అందరికి తెలిసిన విషయం. ఆ పనికి మాలిన వాళ్ళు మీరు ఎందుకు చెప్పు వీటిలన్నింటిలో చెప్పు. నేను విష్ణుప్రియ చెప్తాది పోలీసు వాళ్ళకి, సార్ నేను ఒక ప్రమోషన్కి 90,000 అంట, అంటే 10 దాకా చేసిందంట, అంటే 9 లక్షలు వచ్చేసింది. ఆ ఆశకి ఏం చేస్తారు చెప్పు? డబ్బులు వస్తుంటే ఏ పిల్లకాయన సైలెంట్గా ఉంటారా? ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు నొక్కటానికే యాడ్లు చేసి నొక్కారు. ఈ పిల్లకాయలు నాశనం అయిపోయారు, చచ్చిపోయారు. దాదాపు 1000 మంది చనిపోయారంట. మరి ఈ 1000 మంది ప్రాణాలు ఈ సెలబ్రిటీలుగా చెప్పుకుంటుంటారు కదా, పెద్ద ఫోజులు కొడతా, వీళ్ళంతా తీసుకొస్తారా చెప్పండి? కొంచెం బుద్ధి సిగ్గు ఇవి ఉండాలబ్బా. డబ్బు కోసం ఇంత గలీజ్ పనులు, కక్కుర్తి పనులు చేస్తారా మీరా? సిగ్గుండబడలే కొంచెం అన్నా? మళ్ళీ పెద్ద బొచ్చులో సెలబ్రిటీలు మీ లాంటి వాళ్ళని అసలు వదలకూడదు. పోలీసు వాళ్ళని చెప్తున్నా కదా, తాట తీయాలి. మీ దగ్గరే చచ్చిపోయిన కుటుంబాలకే డబ్బులు ఇప్పించాలి. సరే, అసలు ఈ బెట్టింగ్ గురించి చూద్దాం. ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో వేల రూపాయలు మన అకౌంట్లో చూపెడతారు. కూర్చున్న దగ్గరనే అది గంటలోనే లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరులు అయిపోవచ్చు అని మనకి ఎక్కడ లేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు స్వామి. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి, ఇల్లు గుల్ల చేసి మన బతుకులను రోడ్డు మీద బారనవుతారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గలీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా పిల్లకాయలు ఇటు చుట్టే తిరుగుతున్నారు. ప్రతి ఓడు ఫోన్ ఇటు తిట్టింటుంటే ఏందో అర్థం కాదు. సెల్ ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకునేది, బెట్టింగ్ ఆడడం, గేమ్స్ ఆడడం పైనే గంటలు గంటలు టైం ఇచ్చిస్తున్నారు. చివరికి నిండా మునిగే పాపం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పిల్లకాయలంతా. ఈ బెట్టింగ్ యాప్ వల్ల అప్పులపై దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారంట. ఇందులో పిల్లకాయలతో పాటు ఈ చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు చూడండి, వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఆశకి హద్దు ఉండదు కదా, డబ్బులు వస్తాయని చెప్పి. అసలు హైదరాబాద్ లాంటి ఈ మియాపూర్కి చిన్న వినయ్ అనే అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి అమీర్పేటలో కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా, అక్కడ కోచింగ్ తీసుకుంటాడు. స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ గుర్తించాడు. ఈ ఇల్లీగల్ యాప్స్ సోషల్ మీడియాలో సెలబ్రిటీలే ప్రమోట్ చేస్తున్నారని ఆ పంజాగుట్ట పోలీసులు కంప్లైంట్ చేశాడు. తాను కూడా ఇలాంటి యాప్స్కు ఏమంటారో ప్రభావితమైనట్లు ఆ కంప్లైంట్లో పేర్కొన్నాడు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కోరాడు. ఆ తర్వాత మనం చూసిందే సజ్జనార్ సారు. వీళ్ళంతా ఒక ఉద్యమంలాగా వచ్చారు కాబట్టి ఇప్పటికైనా బయటకు పడింది, లేకపోతే అది కూడా వచ్చేది కాదు. ఈ బెట్టింగ్ యాప్లో ఎపిసోడ్ చూస్తుంటే పిచ్చెక్కించే నిజాలంటే గంటకు 100 కోట్లు అంట. ఈ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదంటారు, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మంచి పని, ఒక్కొక్కరిని బాగా ఇది చేస్తేనే. అసలు అది సరే, యాప్ ప్రమోటర్స్ పై కేసులు నమోదవుతున్నా బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు చేయం గుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికి కూడా వందల సంఖ్యలో బెట్టింగ్ యాప్లు చలామణిలో ఉన్నాయి. పోలీసు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు 10ల సంఖ్యలో కొత్త యాప్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్ల పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది మాత్రం ఒకరే. సాఫ్ట్వేర్ కోసం ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లిస్తారు. కానీ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా రోజుకు 100 కోట్ల రూపాయల నిర్వాహకులు సంపాదిస్తున్నారంట. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్లను ఒక మార్గం ఎంచుకుంటూ సాధారణంగా ఈ ప్రజలు ఉంటారు, ఈ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ నాయాళ్ళు. బెట్టింగ్ అసలు చెప్పాలంటే ఒక రకంగా జూదం లాంటిదే. డబ్బు అనే ఒక ఆశ చూపిస్తారు. అది ఎవరికి చెప్పు? డబ్బు ఆశ ఊరికి లేకుండా చెప్పు. ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. జాయినింగ్ బోనస్ల పేరిట మొదట బెట్టింగ్ అలవాటు చేసి ఆ తర్వాత బెట్టింగ్ అనే ఊబిలోకి దిస్తారు. చూడండి, ఓసారి బెట్టింగ్ అలవాటు పడ్డానుకో మీరు బయటకు రావడం చాలా కష్టం. నీళ్ళు లేని బావిలో దూకినట్టే చెప్తున్నా. దీంతో చేసేదేమో చాలా మంది పాపం తనువు జాలిస్తున్నారు స్వామి. అయినా ఈ యాప్లపై అసలు చర్యలు ఏవి అంట. నేను వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటే బాగుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండదు స్వామి అని చెప్తున్నా. వాళ్ళు బయటకు వస్తారు, డ్రగ్స్ విషయాలు అన్నింటిలో మేము చూసాం, మీరు చేసే పనులను తింటే పోలీసు వాళ్ళ. భవిష్యత్తులో అసలు ఈ సెలబ్రిటీలు ప్రమోట్ చేయకుండా నియంత్రించే అవకాశం ఉండొచ్చు కానీ
బెట్టింగ్కు బానిసలుగా మారిన వారిని కాపాడటం కష్టం. ఒక్కసారి ఆలోచన. నేరుగా ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, బెట్టింగ్ యాప్లకు సాఫ్ట్వేర్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటేనే ఏదైనా ఫలితం ఉంటుంది. సెలబ్రిటీల నుంచి సామాన్య మనుషులు సైతం ఈజీగా డబ్బు వస్తుందని ఆశతో ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్లో రిజిస్టర్ కావాలంటే ఆకర్షించడంతో పాటు జాయినింగ్ బోనస్ 500 రూపాయలకు ఫ్రీగా ఉందని ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. తీరా జాయినింగ్ బోనస్తో ఆడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం ఉండదు. ఫస్ట్ డిపాజిట్ తప్పనిసరిని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఈ కొన్ని కండిషన్స్ పెడతారట. దీంతో ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారో అంత మొత్తంలో గేమ్స్ ఆడినప్పుడు మాత్రమే డబ్బును విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ తర్వాత 5 నుంచి 6,000 వచ్చాయనుకోండి, డబ్బు మీద ఆశ ఉంటుంది కదా, అవి ఇంకా పెరుగుతాయని ఆశతో ఆడి మొత్తం డబ్బులు పోగొట్టుకుంటాం. ప్యాకెట్లాగే సొంత డబ్బులు 1000 పోవడంతో వాటిని మళ్ళా తెచ్చుకోవాలి, రికవరీ చేసుకోవాలి. మరింత డిపాజిట్ చేస్తూ ఈ బెట్టింగ్కి బానిసలకు మారిపోతున్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్లు వెబ్సైట్లో, ఫోన్, కంప్యూటర్లో ఓపెన్ కాకుండా ఏదైనా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడంతో పాటు ఈ యాప్ నిర్వాహకులు ఉంటుంది, నా కొడుకులను కూడా ఒంగోబెట్టి గుద్దితేనే ఈ బెట్టింగ్ యాప్లకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది సమే. అంతేగాని ఈ ప్రకాష్ రాను ఆ పిల్లను, ఈ పిల్లను, ఆ పిల్లగాడిని తీసుకొచ్చి లోపలేస్తే ఏ లాభం ఉండదు. అందరూ డబ్బు కోసం ఈ ఎదవ పనులు చేస్తున్నారు. అందుకే ముందు ఎక్కడుంటుంది కనెక్షన్ దాన్ని కట్ చేసి నొక్కితేనే బాగుంటుంది. లేకపోతే ఈ 1000 కాదు ఇంకొక 1000 మంది కూడా చచ్చిపోతారు సమే. కొంచెం జాగ్రత్త పడిన పోలీసు వాళ్ళారా. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.